ముఖ్యంగా మనము ఈ మధ్యకాలంలో నేను జాయిన్ అయ్యి ఒక 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల పీరియడ్ లో మనం చాలా ప్రోగ్రామ్స్ చేసుకున్నాము. ఫస్ట్ తర్వాత రేషన్ కార్డ్స్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్, ఆ తర్వాత ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమం, తర్వాత ఇప్పుడు మనం వడ్డీ లేని రుణాలు పంపిణీ. ఈ రకంగా మనం జిల్లా వ్యాప్తంగా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ మనం చేసుకున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి అన్ని పథకాలు అందుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరందరూ కూడా మీరు ప్రభుత్వ పాడారు కదా, మీకు ప్రేయర్ సాంగ్ వెలుగు వాళ్ళకి ఉంది కదా ప్రేయర్ సాంగ్. ఆ ప్రేయర్ సాంగ్ లో ఏమంటుంది ఎప్పుడు కూడా మీకు స్వర్గం అన్నది ఎక్కడున్నా భూమిపైకి దించుతాం, అందుకున్న ఫలాల్ని అందరికీ పంచుతాం కదా. కాబట్టి అంటే ఏంటి అర్థము, ఒక సామాజిక ప్రయోజనం కోసం మనందరం కూడా కలిసి ఒక పని మనం చేస్తున్నప్పుడు తప్పకుండా అది చాలా మేలు జరుగుతుంది, ఆ విష్ కూడా నెరవేరుతుంది అన్నమాట. కాబట్టి మన సంకల్పం మంచిదైనప్పుడు మనం 10 మందికి ఉపయోగపడతాము. ఈ కార్యక్రమాల ద్వారా అనుకున్నప్పుడు తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇంకా ఇలాంటి పొదుపులు చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ రకంగా వడ్డీ లేని రుణాలు ఎలాగైతే మీరందరూ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారో, ఆల్రెడీ మనం గతంలో మన జిల్లాలో డిసెంబర్ 2023 నుంచి ఆగస్టు 2024 వరకు 28.97 కోట్ల మనం వడ్డీ లేని రుణాలు తీసుకున్నాం. జిల్లాలో ఉన్న అందరి సమాఖ్యలో 15,300 సంఘాల్లో తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మనకు రిలీజ్ చేసింది ఏంటంటే 14,262 ఎస్హెచ్జీస్కి 15,59,00,000 ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా జనగాంకి సంబంధించి 1,55,00,000 రూపాయలు ఈ రోజు మనకి గవర్నమెంట్ ఆల్రెడీ మీకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ రోజు మీకు అందరికి కూడా వస్తాయి అన్నమాట. వచ్చినాయి కొంతమందికి, నిన్న నైట్ కొంతమంది అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపల మిగతా వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరందరూ అందుకున్న ఫలాలు ఏవైతే కనుక గవర్నమెంట్ మీకు అందిస్తున్నారో వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ మీరు ఫ్రీ బస్ సౌకర్యం తీసుకుంటున్నారు కదా, మంచిగా ఈ రకంగా 7,20,00,000 మంది ఇప్పటి వరకు మన జిల్లాలో ఈ టికెట్స్ ఉపయోగించుకోవడం ద్వారా 240,87,00,000 రూపాయల ప్రయోజనాన్ని మీరందరూ కూడా పొందుతున్నారు. అలాగే రైతు భరోసా కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 3,39,379 మంది రైతులకు 3,355,48,00,000 ఇప్పటి వరకు పంపిణీ రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అలాగే గృహజ్యోతి కింద కూడా 2,06,000 మంది లబ్ధి పొందారు. 97,97,00,000 ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరిగింది. అలాగే మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ కింద కూడా 1,79,791 మంది హౌస్ హోల్డ్స్ దీని గురించి లబ్ధి పొందారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ 22,80,00,000 ప్రజా విలేకరులకి మరి ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకి అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సెప్టెంబర్ 2024-25 నుండి జనవరి 25 వరకు మా మండలంలో 603 సంఘాలకు 59 లక్షలు ఈఎన్ఆర్ పడ్డది. కానీ ఇప్పటి వరకు 5 లక్షల వరకే ఈఎన్ఆర్ పడుతుంది. సంఘంలో ఇప్పుడు 20 లక్షలు తీసుకుంటున్నాము. ప్రభుత్వము మహిళా సంఘం అధ్యక్షురాలు నేను. ఇక్కడ ఉన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు గౌరవనీయులైన కలెక్టర్ గారికి, డిఆర్డిఓ సార్కు, మిగతా శ్రీని సార్కు, పెద్దలందరికీ, మరి ఇక్కడికి వచ్చిన అక్కాయిలకు, ఏపీఎం గారికి, మిగతా అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారములు. విఏఆర్ అనేది మనకు సాగు ఇస్తున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా విఎస్ఆర్తో ఇప్పుడు 5 లక్షల మందినే ఇస్తున్నారు కాబట్టి మాకు 20 లక్షల మందిని కూడా వేయాలని వాళ్ళను కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇది ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అవి కూడా మొత్తం ఇస్తే ఇంకా సంతోషిస్తామని ఎంతో మంది ఆశిస్తున్నారు, సంతోషపడమని మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. మా కొమరేలు మండలంకు 366 సంఘాలకు మాకు 366 సంఘాలకు 33 లక్షలు విఎల్ఆర్ వచ్చింది. మరి మొత్తం బ్యాంక్ లీకేజీ టార్గెట్ 19,30,00,000 అయితే మేము 150 సంఘాలకు 13,20,00,000 టార్గెట్ చేసినాము. మిగతా కూడా బ్యాంక్ లీకేజ్ మొత్తం క్లియర్ చేస్తాం అని చెప్తున్నాము. కానీ మాకు కూడా
ఈ విఎల్ఆర్ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. సార్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అతిథులుగా చేసిన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి హైమావతి గారు, ఆఫీసర్ మిత్రులు, 4 మండలాల నుంచి వెళ్ళి చేర్యాల, కుమరవెల్లి, మత్తూరు, తూర్మిట్ట 4 మండలాలన్నీ ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెలకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మొన్ననే మీ అందరినీ కలిసిన 3 రోజుల కింద చీరల పంపిణీ కార్యక్రమంలో మీ ఊళ్ళకైతే మీరు పిలిచినప్పుడు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉన్నా. మీరు వెళ్ళడం తర్వాత అది ఏది ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, సుఖం ఉన్నా, దుఃఖం ఉన్నా, 4 మండలాలకు సంబంధించింది ఏ ఊళ్ళో ఎప్పుడు పిలిచినా కూడా ఒక 3 నెలలు మన నేను సర్జరీ అయినప్పుడు తప్ప వస్తూనే ఉన్నా. ఇవాళ ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఉండాలి. ఆ తర్వాత మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని దగ్గర నుంచి వెళ్ళి రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరగాల్సిన అవసరం ఉంటుంది, లబ్ధి పొందాల్సిన అవసరం మనకు ఉంటుంది. మన కలెక్టర్ గారు చాలా చక్కగా తాను ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మన ప్రాంతంలో కూడా రాత్రులకుండా పగలనకుండా తిరుగుతూ మన హాస్పిటల్ తొందరగా చేయాలనే ఉద్దేశంతో చేర్యాల హాస్పిటల్ కూడా అంతకంటే వేగిరపరిచి మన ఓపెనింగ్ చేయడానికి వారి యొక్క కృషి కారణం. వారికి మన అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వడ్డీ లేని రుణం ఇవాళ చేయాలని చెప్పి నిన్న సాయంత్రం వారు నాకు మెసేజ్ పెట్టిన 9 గంటలకు. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మన అకేజన్లో వచ్చే ప్రోగ్రాం ఖచ్చితంగా నేను రావాల్సిందే అని చెప్పేసి ఉద్దేశంతో వారు ఈ ప్రోగ్రాంకి మనం రాత్రి వారు చెప్పినా కూడా మన అందరూ కూడా మీరు వచ్చి మీతో పాటు మేము కూడా రావడం జరిగింది. 2 విషయాలు చెప్పారు. ఒకటి, మనం ఇవాళ జయ జయ తెలంగాణ పాట పాడుకున్నాం. తెలంగాణ అని చెప్పేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అందుకే మేడం చెప్తున్నారు ఖచ్చితంగా ఎక్కడో లేదు దాన్ని మనం ఎవరో చూడలే. స్వర్గానికాలని మనం చెప్తాం, పాపం చేస్తే నరకం పోతాంరా, మంచి చేస్తే స్వర్గం పోతాంరా. కాబట్టి అటువంటి స్వర్గాన్ని ఇక్కడ తీసుకొచ్చి మన కష్టానికి ఫలితం దక్కాలనే ఒక ఆశాభావంతో, ఒక స్ఫూర్తితో ఏదైతే మనం వాడుకున్నామో దాన్ని, ఆ కళను, ఆ యొక్క పాటను, ఆ యొక్క స్ఫూర్తిని నిజం చేయాలంటే కష్టం ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ కష్టానికి ఫలితం దక్కాలంటే ప్రభుత్వాలు సహాయం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు బాగా డబ్బున్న వాళ్ళకి, ఇంకా పలుకుబడిన వాళ్ళకి చేయాల్సింది ఏం లేదు, వాళ్ళు ఎట్లా చేసుకుంటారు. ఎవరైతే మాట సాయం కావాలనుకుంటారో, ఎవరైతే ఒక అధికారి దగ్గర పోయి మాట్లాడలేకపోతారో, బలహీనులుగా ఉంటారో వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేయాలి. కాబట్టి ఇలా సమాజంలో ఏ మహిళలైతే ఇంతకుముందు మన మహిళలైతే, ఈ ప్రాంతం మహిళలేమో వీరోచిత మహిళలు, మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, మనందరం కూడా ఈ ప్రాంతంలో పుట్టిన చాకల ఎల్లమ్మకు వారసులు. ఈ జిల్లానే మొత్తం కూడా, అంటే ఈ జిల్లాగా ఉండి ఒకప్పుడు కాకతీయుల కాలం నుంచి ఉన్న రాణి రుద్రమదేవికి మనం వారసులం కాబట్టి పోరాటంలో ముందుంటాం, కష్టం చేయడంలో ముందుంటాం. అందుకే ఆ పాటకు మనమే ఖచ్చితంగా ఒక స్ఫూర్తి పొందే వాళ్ళని కూడా మనం ముందుంటామని చెప్పి నేను భావిస్తూ, ఖచ్చితంగా మా చెల్లెలిద్దరు మాట్లాడింది. ఇప్పుడు మాట్లాడుతూ వాళ్ళు ఒక విషయం చెప్పారు. నేను వాళ్ళ తరఫున కోరుతున్నా, నా తరఫున కాదు మేడం, ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పేసి. ఎందుకంటే వడ్డీ లేని రుణాలు అనేది చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఇదే మహిళా సంఘాలన్నిటి కూడా భారతదేశంలో మహిళా సంఘాలు ఒక మంచిగా పద్ధతిగా మంచిగా వర్క్ చేస్తున్నారంటే మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు తెలంగాణలో. ఆ తెలంగాణలో మహిళా సంఘాలలో జనగామ జిల్లా, మళ్ళా మనం జనగామ నియోజకవర్గం వాళ్ళు కూడా వారు చెప్పారు, ఇలా రుణం తీసుకుంటే కూడా రుణాన్ని దరిదాపులో 100%, 98% అంటే తీసుకున్న దాన్ని మాకు అప్పు మాకు వద్దు, తొందరగా కట్టాలని చెప్పేసి దానిలో కూడా తీసుకోవడంలో ముందున్న, కట్టడంలో కూడా ముందున్న మీరందరూ కూడా అభినందనీయులు. ఇక మా చెల్లెలు కూడా మేము తీసుకుందాం అనుకుంటే
గత ప్రభుత్వంలో అదే 5 లక్షలు ఇచ్చింది, ఇదే ప్రభుత్వంలో కూడా 5 లక్షలు ఇస్తున్నారు. మేము తీసుకునే 20 లక్షలు కాబట్టి 20 లక్షలు కూడా వడ్డీ లేని రుణంగా ఇస్తే మేము కట్టడంలో ఆల్రెడీ మేము పాస్ అయినాం కాబట్టి అది కూడా మాకు ఇచ్చినట్లయితే మా కష్టానికి ఫలితం దక్కుతుంది. ఏ స్వర్గాన్ని అయితే కిందికి తీసుకురావాలనుకుంటున్నాం ఆ స్వర్గానికి ఇటువంటి కార్యక్రమాలే మాకు ఊపిరిస్తారని చెప్పేసి మా చెల్లెలు చెప్పిండ్రు. మా చెల్లెల తరఫున మా మహిళల తరఫున ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. కార్యక్రమానికి వచ్చిన మన 4 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, పత్రికా విలేకరులు, ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం. గారికి, మన గౌరవ కలెక్టర్ హైమావతి మేడం గారికి, అందరి ప్రజాప్రతినిధులకి, వివోఎస్కి, వివోఓబీలకి, ఏపీఎంస్కి అందరికీ కూడా చర్యల 3 మండల సమాఖ్యల ఓపీ మెంబర్స్ ముందుకు వచ్చి అండ్ బొమ్మరపల్లి కలిపేసి 1540 ఎస్ఎల్జీ కాదు 1,50,00,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగింది సార్. నిన్న సాయంత్రం గవర్నమెంట్ తరఫున 1,50,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్ జమ చేయడం జరిగింది. ఎస్ఎల్జీ అకౌంట్స్ సార్ నిన్న సాయంత్రం ప్రాసెస్ చేశారు. ఈరోజు వాళ్ళ అకౌంట్ జమ చేయడానికి అవకాశం ఉంది సార్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.